నమస్కారం. కృష్ణ వందే కార్యక్రమానికి స్వాగతం. కృష్ణమ్మ చింతన ఎన్నో పుణ్యక్షేత్రాలు నెలవై ఉన్నాయి. అయితే ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత. తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధమైన దేవాలయాల్లో బీచుపల్లి ఆంజనేయ క్షేత్రం ఒకటి. దీన్ని శ్రీకృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయలు ప్రతిష్ఠించాడని స్థల పురాణం. 16వ శతాబ్దం నుంచి ప్రసిద్ధమైన ఈ స్వామిని అనంతర కాలంలో వచ్చిన రాజులు, సంస్థానాధీశులు సేవించి తరించారు. ముఖ్యంగా గద్వాల సంస్థానాధీశులు ప్రతిరోజు బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకునేవారని చరిత్ర చెబుతోంది. కృష్ణా తుంగభద్ర నదీమతల్లుల సంగమ ప్రాంతం, ఎత్తైన వృక్షాలతో కూడిన దట్టమైన అడవి ప్రాంతం. ఒకప్పుడు ఏమాత్రం జనసంచారం లేని స్వచ్ఛమైన ఈ ప్రదేశం మహావృక్షాల గలగలలతో, నానావిధ జాతి పక్షుల కిలకిలా రావాలతో, గుబాళించే వనపుష్పాల వివిధ వర్ణశోభిత సౌందర్యంతో, పిల్ల తెమ్మెరలతో, మలయ మారుతాలతో అలరారుతూ ఉండేది. ఆ సమయంలో కణ్వ మహర్షి తన శిష్య బృందంతో ఇక్కడికి విచ్చేసి ఈ ప్రదేశంలో తపస్సు చేశారు. ఈ ప్రదేశం ఒక మహత్తర పుణ్యక్షేత్రంగా రూపుదాల్చగలదని ఆ మహర్షి ఆనాడే ఊహించి ఉండవచ్చు. తదనంతర కాలంలో జనసంచారం మొదలైంది. మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర ప్రభువులు, సుల్తానులు తదితర రాజవంశీయుల మధ్య జరిగిన అనేక యుద్ధాలకు ఈ ప్రాంతం సాక్షీభూతంగా నిలిచింది. విజయనగర సామ్రాజ్య ప్రభువుల్లో ప్రముఖుడు శ్రీకృష్ణదేవరాయలును మార్గదర్శకత్వం నెరపిన గురువుల్లో ప్రముఖులు శ్రీ వ్యాసరాయుల వారు. ఒకప్పుడు తన శిష్యులతో సహా ఈ ప్రాంతం గుండా ప్రయాణించటం జరిగి ఇక్కడి ప్రకృతి రమణీయతను, రెండు నదుల సంగమ సోయగాన్ని చూసి పరవశించి కొన్నాళ్లు ఇక్కడే బస చేశారట. ఆ సమయంలో ఆయన మనస్సు ఏదో ఆధ్యాత్మిక ఆవేశంతోనూ, ఏదో తెలియని అనుభూతితోనూ నిండిపోయింది. రామభక్తితో ఆయన హృదయం పులకించిపోయింది. ఈ ప్రకృతిలో, ఈ నదీ సంగమంలో ఎటు చూసినా హనుమద్దర్శనం కాసాగింది. అతని హృదయమంతా ఆనందంతో నిండిపోయింది. వెంటనే ఒక అద్భుతమైన 8 అడుగుల ఎత్తు ఆంజనేయ విగ్రహాన్ని చేయించి దక్షిణముఖంగా ప్రతిష్ఠించారు. సాక్షాత్తు హనుమంతుడే ఎదురుగా నిలిచినట్లుండే ఈ బీచుపల్లి శ్రీ ఆంజనేయుని చూస్తూ భక్తి ప్రపత్తులతో మోకరిల్లని భక్తుడుండడు. బీచుపల్లి రాయుడని ముద్దుగా భక్తుల చేత పిలువబడే శ్రీ రామభక్త శిఖామణి దక్షిణం వైపు చూస్తున్నట్లుగా ఉంటాడు. ఆయన వెనుక భాగంలో శ్రీ సీతారామ లక్ష్మణులు కొలువుదీరి ఉంటారు. కౌపీనధారి అయిన శ్రీ ఆంజనేయుని 2 కాళ్లకు కడియాలు ఉన్నాయి. కుడి చేతితో భక్తులకు అభయమిస్తూ, ఎడమ చేతిలో దృఢమైన గదను కలిగి ఉంటాడు. వాలం తలపై నుండి ముందుకు వంగి ఉంటుంది. చివరన ఒక గంట ఉంటుంది. మెడలో అలంకరణలు కలిగి ఉండి, చెవులకు కుండలములు కలిగి ఉంటాడు. ఆయన కటాక్ష వీక్షణములు భక్తులకు కొండంత ధైర్యాన్నిస్తూ ఉంటుంది. నిలువెత్తు ఆంజనేయ విగ్రహం భక్తులకు అలౌకిక ఆనందం కలిగిస్తుంటుంది. హారతి సమయంలో ఈ దివ్యమంగళ మహిమాన్విత రూపాన్ని కనులారా గాంచవలసిందే. ఒకరోజు స్వామివారిని ప్రతిష్ఠించి అక్కడే నిద్రకు ఉపక్రమించిన వ్యాసరాయలకి ఆంజనేయుడు కలలో కనిపించాడట. రేపు ఉదయం తనని ఎవరు ముందుగా దర్శించుకుంటారో వారినే ప్రతిరోజు పూజలు చేయాలని ఆదేశించారట. మరుసటి రోజున ఓ పశువుల కాపరి స్వామివారి దర్శనానికి వచ్చాడట. అంతే, అతన్నే వ్యాసరాయలు పూజారిగా నియమించాడని స్థల పురాణం.
విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తరువాత శ్రీ వ్యాసరాయల వారికి ఒక సమస్య ఎదురైందట. ఇంత నిర్జన ప్రదేశంలో ఈ విగ్రహానికి నిత్య అలంకారములు పూజలు ఎవరు చేస్తారా అని మదనపడసాగారు. ఆ రాత్రి ఆయనకొక అద్భుతమైన స్వప్నం వచ్చి అందులో శ్రీ ఆంజనేయుడు ఈ పుణ్యక్షేత్రానికి బీచుపల్లి అని ఎలా నామకరణం జరిగిందనటానికి ఒక వృత్తాంతం వ్యాప్తిలో ఉంది. శ్రీ వ్యాసరాయల వారు వాల్మీకి బోయబాలుణ్ణి శాశ్వత అర్చకుడిగా నియమిస్తూ అతని పేరు అడిగారట. అతను బీచుపల్లి అని చెప్పాడట. అప్పటి నుండి ఇక్కడి హనుమంతుడు బీచుపల్లి రాయుడిగా మారిపోయాడు. ఈ బీచుపల్లి రాయుడి పేరును మనం ఇప్పటికీ ఈ చుట్టుపక్కల ప్రజల పేర్లలో ప్రతిధ్వనించటం చూస్తూ ఉంటాం. బీచమ్మ, బీచన్న, బీచుపల్లయ్య వంటి పేర్లతో ఎంతో మంది ప్రజలు కనిపిస్తారిక్కడ. దాదాపు 200 సంవత్సరాలకు పూర్వం గద్వాల్ రాజులు ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధిపరిచారు. కృష్ణానదిలో స్నానఘాట్లు నిర్మించారు. ఇక్కడొక శివాలయం కూడా అభివ్యక్తమైంది. వర్షాకాలంలో కృష్ణానది ఉప్పొంగినప్పుడు ఈ శివాలయం మునిగిపోయేదట. ఈ మధ్య కాలంలోనే ఇక్కడ కొంత అనుకూలమైన నిర్మాణాలు జరిగి సరైన స్నానఘాట్ల నిర్మాణం జరిగింది. 1992లో శ్రీరామాలయం కూడా నిర్మించబడింది. స్వామి గర్భగుడిలో ఉత్సవ విగ్రహం కూడా కొలువుదీరింది. ఇక్కడ ప్రతినిత్యం ఆకుపూజ, పంచామృత అభిషేకాదులను భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్నారు. మార్గశిర మాసంలో వచ్చే హనుమాన్ జయంతి, వైశాఖ మాసంలో వచ్చే నరసింహ జయంతికి వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామిని దర్శించుకుని కోరికలు నివేదించుకుని ఇక్కడ అత్యంత వైభవంగా జరిగే స్వామి కైంకర్యంలో పాల్గొంటుంటారు. తెలంగాణ, రాయలసీమ, కర్ణాటకల్లోనూ ఎన్నో భక్త కుటుంబాలకు ఈ బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఇలవేల్పు. ప్రతినిత్యం వందల వేల సంఖ్యలో, పర్వదినాల్లో అయితే లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఆర్తితో కొలుస్తూ ఉంటారు. భక్తులు వివాహాలు జరుపుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ కొందరు తపోధ్యానాభిలాషులు ఇక్కడికి విచ్చేసి ధ్యాన నిమగ్నులై భగవంతుడిలో సమైక్య భావాన్ని పొందుతుంటారు. కొందరు భక్తులైతే రోజుల తరబడి ఇక్కడే సకుటుంబాలతో గడిపి జీవితానికి సంబంధించిన బాధ్యతలు గుర్తుకొచ్చి కర్తవ్య పరాయణులై వెళ్ళలేక స్వామిని తలుచుకుంటూ తిరిగి వెళ్తుంటారు. శ్రీరామ భక్తుడు, వాయుపుత్రుడు, అంజనీ గర్భ సంజాతుడు, జ్ఞానగుణ సాగరుడు, భూతప్రేత పిశాచాతుల పట్ల అతి భయంకరుడు, రాక్షసుల మదమణిచిన వీరరామ భక్తాగ్రేసరుడు, దారిద్ర్య రోగ దుఃఖ భయభ్రాంతులతో కొట్టుమిట్టాడే ఆర్త భక్తుల పట్ల అభయప్రదాత అయిన శ్రీ ఆంజనేయుడు ఈ కృష్ణా తుంగభద్ర నదీ సంగమ ప్రాంతంలో ఒక రాజగురువు ద్వారా అభివ్యక్తమవ్వటం ఈ ప్రాంత ప్రజల పూర్వజన్మ సుకృతం. ఈ పరిసరాలు ఇంకా అభివృద్ధి చెందుతాయనటం అతిశయోక్తి కాదు. రోజురోజుకి పెరుగుతున్న భక్తుల ఆగమనమే దీనికి నిదర్శనం.
కృష్ణమందే కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారికి కుడివైపున ఉండే చిన్న వేదిక మీద శ్రీ భవానీమాత, శివలింగం, విఘ్నేశ్వరుడు కొలువుదీరి ఉంటారు. అక్కడే స్వామివారి పాదుకలు దర్శనమిస్తాయి. ఆలయ రాతి ధ్వజస్తంభంపై అందమైన ఆంజనేయుని రూపం గంగా సింధూరం పూతతో కాంతులీనుతూ కనిపిస్తుంది. పుష్కర సమయం కార్తీక మాసాల్లో భక్తులు ఈ క్షేత్రానికి భారీగా తరలి వస్తుంటారు. కృష్ణమ్మలో మునకేసి ఆంజనేయుడి సేవలో తరిస్తారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల్ మండల పరిధిలో కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రదేశంలో నేషనల్ హైవే నెంబర్ 7 రహదారిలో జనసమ్మర్దం గల ప్రాంతంగా రూపుదిద్దుకుంటోంది. ఈ విశాలమైన మండపం గద్వాల రాజుల చేత నిర్మింపబడిందని ముందే చెప్పుకున్నాం కదా. వీరే అక్కడ అర్చకులుగా మధ్వ బ్రాహ్మణుల్ని నియమించారట. వారి కోసం మడుల్ని, మాన్యాల్ని ఏర్పాటు చేశారట. ప్రస్తుతం వాల్మీకి బోయ అర్చకులతో పాటు మధ్వ బ్రాహ్మణులు కూడా స్వామి కైంకర్యంలో ఉన్నారు. ఇక్కడి విభూతి ప్రసాదం భక్తులను అనేక దోష ప్రదోషాల నుండి విముక్తుల్ని చేస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఇక్కడ దర్శనము, ప్రదక్షిణము మాత్రమునే భక్తులను కరుణించే మహిమాన్వితుడిక్కడ బీచుపల్లి ఆంజనేయ స్వామి. ఇక్కడ ఒక కామిలి వృక్షం ఉంది. ఇది ఎప్పుడూ మొగ్గలతో, పువ్వులతో, ఫలాలతో నిండి ఉంటుంది. ఇక్కడికి విచ్చేసే భక్తులు గద్వాల నుండే కాక వనపర్తి, మహబూబ్ నగర్, కర్నూలు నుండి ఉలిండకొండ, ఆదోని, రాయచూర్, హుబ్లీ, ధార్వాడ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుండి కూడా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, తిరుపతి రోడ్డు మార్గం, జాతీయ రహదారి 7గా ఈ ప్రాంతం గుండా వెళ్లటం వల్ల ఈ పుణ్యక్షేత్రానికి ప్రయాణ సౌకర్యాలు పుష్కలంగా ఏర్పడ్డాయి. అమెరికా నుండి విచ్చేసిన హరే రామ హరే కృష్ణ బృందం కూడా ఈ ఆలయాన్ని దర్శించి కైంకర్యంలో పాల్గొంది. ఈ ఆలయం ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో నిజాం కొండ ఉంది. గద్వాల రాజుల కాలం నాటి ఒక పాత కోట ఉంది. ఆ రాజుల వంశీయులు ఇప్పటికీ స్వామి అర్చనల్లో, రథోత్సవాల్లో పాల్గొంటుంటారు. ఈ ఆలయానికి దగ్గరలోనే శ్రీ కోదండ రామాలయం ఉంది. కణ్వ మహర్షి ఆశ్రమం, శివాలయం కూడా ఇక్కడే కొలువుదీరి ఉన్నాయి. మహాశివరాత్రి, గణేశ నిమజ్జనం సందర్భంగా కార్తీక మాసం, శ్రావణ మాసాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మహాలయ పక్షంలోని అమావాస్య నాడు పితృదేవతల కోసం తర్పణలు ఇచ్చే పవిత్ర ప్రదేశమిది. అయ్యప్ప దీక్షలో ఉండేవారు ఆంజనేయ, శివ, వెంకటేశ్వర, అంబాభవాని దీక్షా కంకణధారులు ఆయా కాలంలో ఈ కృష్ణమ్మలో స్నానాదులాచరించి ఆజన్మాంతర సంచిత పాపాలు పోగొట్టుకుంటున్నారు. ఇక్కడే
కార్తీక మాసంలో కార్తీక దీపాలను కృష్ణమ్మ తల్లికి సమర్పిస్తారు అనేక మంది మహిళలు. రోజురోజుకి భక్తుల రద్దీ పెరగటం వల్ల ఈ పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. సౌకర్యాలు పెరుగుతున్నాయి. బస చేయటానికి హోటళ్లు, ఫలహార పానీయాల లభ్యత కూడా పెరుగుతోంది. ప్రతి అమావాస్యకు, బ్రహ్మోత్సవాల్లోనూ ఇక్కడికి భజన బృందాలు వచ్చి శ్రీ ఆంజనేయునితో పాటు ఇతర దేవతల కీర్తనలను కూడా చెవులకింపుగా పాడుతున్నారు. మొత్తం మీద ఇదొక దినదినాభివృద్ధి చెందుతున్న పుణ్యక్షేత్రం. హనుమంతుడు భారతదేశంలోని లక్షలాది గ్రామాల్లో శ్రీ ఆంజనేయుని గుడి లేని గ్రామం ఉండదు. ఇంతగా భారతీయ ఆత్మలో మమేకమైన భక్తజన మందారుడు ఈ రామభక్త శిఖామణి. బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి తనన్నాశ్రయించిన ప్రతి భక్తుని పట్ల తన కృపా కటాక్షములను అనుగ్రహిస్తున్నాడు. కణ్వ మహర్షి తపస్సు చేసిన పుణ్యక్షేత్రం కృష్ణా తుంగభద్ర సంగమం విశేష తీర్థం. ప్రకృతి సోయగాలతో, స్వచ్ఛమైన పరిసరాలతో, జీవనదుల సంగమ స్థానంలో అభివ్యక్తమైన బాచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి, మొక్కి, తీర్థప్రసాదములు స్వీకరించి ఆనంద డోలికల్లో మునిగిపోతున్నారు భక్తులు. ఈ అతులిత బలధాముడు పరివేష్టించి ఉన్న పావన క్షేత్రాన్ని స్పర్శించి తనను పావనమునర్చుకొని వడివడి నడకలతో, పరుగుల పరవళ్లతో, సరిగమలాలపించే తరంగాలతో, గంభీరమైన గమనముతో తనను నమ్ముకున్న వారి కోసం మున్ముందుకు సాగుతోంది ఈ కృష్ణా ఝర్ఝరిత జలతరంగిణి. ఎందరో భక్తజనుల హృదయాలనధిష్ఠించిన జలరస సామ్రాజ్ఞి ఈ కృష్ణవేణి. ఈ సుజలవేణిలో మునకలు వేసి తరింతుముగాక, పుష్కరాల్లో పుణ్యస్నానమాచరించి పుణ్యలోకములకు పయనింతుముగాక. ఇది ఇవాల్టి కృష్ణం వందే కార్యక్రమం. కృష్ణా నదికి సంబంధించిన మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.